మీకు అందరికీ తెలిసినది మెయిన్ థింగ్ మొబైల్లో ఉండేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఓకే, ఇంకా వేటిలో ఉంటుంది. సో ఇంకొకటి మైక్రోవేవ్ రేడియేషన్, అంటే ఓవెన్ హీటింగ్కి యూజ్ చేసే రేడియేషన్, అది ఒక రేడియేషన్. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అని, యూవి రేడియేషన్ అంటే త్రూ సన్ నుంచి వచ్చే రేడియేషన్. ఇలా చాలా టైప్స్ ఉంటాయి. అసలు ఈ రేడియేషన్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, అంటే ఏం చేస్తుంది మన బాడీలో? సో ఫస్ట్లీ షార్ట్ టర్మ్గా చూసుకుందాం. షార్ట్ టర్మ్లో ఏమొస్తుంది? బర్నింగ్, టిష్యూ వార్మింగ్, దీనివల్ల రేడియేషన్ బర్న్స్ ఇవన్నీ వస్తాయి మనకి. సరే, దానితో పాటు ఏమంటారు, రేడియేషన్ సిక్నెస్ అంటే ఏంటి? ఈజీ ఫెటిగబిలిటీ, అలసిపోవడము, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్. అదే లాంగ్ టర్మ్గా చూసుకుంటే మనము ఫస్ట్లీ ఇమ్యూన్ సిస్టమ్ మీద దెబ్బతీస్తుంది. అది ఇమ్యూన్ సిస్టమ్, మన సెల్ మనకే మ్యూటేట్ అయ్యి మన సెల్ మనం ప్రొటెక్ట్ చేయబోయి అపోజిట్ అవుతుంది. దేనివల్ల? మోస్ట్లీ రేడియేషన్ ఉండొచ్చు. అండ్ సెకండ్లీ హార్మోనల్ చేంజెస్లో మెన్స్లో ఉమెన్లో అలగ్. సో మెన్లో వచ్చేసి మనకి ఈ రేడియేషన్ వల్ల పాకెట్లో పెట్టుకోవడం ఫోన్, దీని ద్వారా వచ్చే రేడియేషన్ ఇది మన బాడీలోకి అబ్జర్బ్ అయిపోవడం వల్ల స్పర్మ్ మోటిలిటీ తగ్గడం. అదే ఫీమేల్స్లో అయితే పీసీఓఎస్ రావడం, లేకపోతే ఓవం రిలీజ్ అవ్వకపోవడం, అండాశయ ఇష్యూస్, ఎర్లీ హార్మోనల్ ఇష్యూస్ రావడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ మనము దీనితో పాటు ఇమ్యూన్ సిస్టమ్ అయిపోయిన హార్మోనల్ చేంజెస్తో పాటు ఇంకా డేంజరస్ది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటి అంటే క్యాన్సర్. సో ఎన్నో క్యాన్సర్స్కి మ్యూటేషన్స్ ద్వారా రేడియేషన్ అనేది మెయిన్ కారణంగా ఉండొచ్చు.